కాకినాడ లారీ యూనియన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీను తక్షణమే రాజీనామా చేయాలని ఒక వర్గానికి చెందిన లారీ యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ లారీ ఓనర్ల యూనియన్ అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషన్ గా గుర్తింపు పొందింది. అలాంటి యూనియన్ ఈ రోజు పోర్టులోకి వస్తే మీకు లోడ్ ఇవ్వమని కరాఖండిగా చెప్పే పరిస్థితి వచ్చింది. ఈ రోజు 100 లారీలు లోడ్ అవుతున్న కాకినాడ చెందినటువంటి లారీలు 10 కూడా లోడ్ అవ్వలేని పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం లారీ యూనియన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీను తక్షణమే రాజీనామా చేయాలని లారీ ఓనర్ల యూనియన్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. ప్రస్తుత సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమడి కొండబాబుతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని లారీ ఓనర్లు తెలుపుతున్నారు. వారి సూచనల మేరకు మాకు సంఘానికి ఉపయోగపడే మనుషుల్నే మేము సభ్యులుగా ఎన్నుకున్నాం. ప్రెసిడెంట్గా కానీ సెక్రటరీగా కానీ సభ్యులందరూ కూడా గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా అసోసియేషన్కి ఎంతో కొంత సేవ చేశారు. కానీ ఇవాళ మా పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషను. అటువంటి అసోసియేషన్ ఇవాళ మా లారీ కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎవరిదైనా సరే పోర్టులోకి వస్తే దానికి పర్మిషన్ లేదు, లోడింగ్ ఇవ్వము అని ఖచ్చితంగా చెప్తున్నారండి. అంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదు. రెడ్డి గారు ఉన్నప్పుడు లేదు, అంతకుముందు కొండబాబు గారు ఉన్నప్పుడు లేదు. కొండబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి గొడవ జరిగితే ఆయన సమర్థతతో మాకు లోడింగ్ ఏర్పాటు చేశారు. గతంలో 10 లారీలు వెళ్తే మాకు 8 లారీలు ఇవ్వటం, కాంట్రాక్టర్లు 2 లారీలు తీసుకోవటం, ఇటువంటి పద్ధతి జరిగేది. కానీ ఇవాళ 10 లారీలు కాదు కదా, 100 లారీలు లోడ్ అవుతున్న ఒక్క లారీ మా అసోసియేషన్ నుంచి వెళ్ళని పరిస్థితి దాపురించింది. దీనికి కారణం ప్రజాప్రతినిధులని అన్ను, లేకపోతే మా లారీ ఓనర్స్ అసోసియేషన్ కాదు. మా అసోసియేషన్ యొక్క దౌర్భాగ్యం ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటంటే మా సంఘ సభ్యుల యొక్క ఐక్యత కొరవటం, లేకపోతే వారు ఎవరు పోర్టు వారు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎమ్మెల్యేలతోటి లేకపోతే వేరే వ్యక్తులతోటి ప్రభావితమై మా అసోసియేషన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితి దాపరించింది. దీనికి ప్రథమ పరిష్కారం ఏంటంటే ప్రెజెంట్ ఉన్న బాడీ దిగిపోయి ఒక స్టీరింగ్ కమిటీ కానీ ఒక ఎడ్హాక్ కమిటీ కానీ వేసి ఒక 40 రోజుల్లోనో 30 రోజుల్లోనో లేకపోతే ఒక నెల 15 రోజుల వ్యవధిలో మళ్ళీ జనరల్ బాడీ వేసి మా సభ్యుల యొక్క ఆమోదంతో ఎమ్మెల్యే గారి సహకారంతో మేము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటానికి మా సంఘ సభ్యుల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తులు కావాలనుకొని కోరుకుంటున్నాం. అంతకు మించి మేమేమీ కోరుకోవట్లేదు. ఈరోజు కూడా మీ సమక్షంలోనే 40 మంది బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లారీ మీద తెరబడి కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళు మనుషులు ప్రత్యేకించి పురమాయించి ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఏ రోజు కూడా మాకు ఉత్పన్నం కాలేదు. ఈరోజు ఏంటి ఈ సమస్యను అడిగితే వాళ్ళు మిగతా ఉన్న సెక్రటరీ గారు ఉండే, జాయింట్ సెక్రటరీ గారు ఉండే, వైస్ ప్రెసిడెంట్ గారు ఉండే, క్యాషియర్ అని వీళ్ళందరూ కూడా బాబు ఈ పరిపాలన మేము చేయలేము, ఎందుకంటే ప్రెసిడెంట్ గారు వ్యవహార శైలి ఏది బాగోలేదు, మేము ఉపయోగకరంగా మేము లేము. ఈ అసోసియేషన్లో ఉన్న ఆదాయం కానీ అనవచేత నిర్ణయంగా తప్పులు బట్టి మార్గంగా ఉన్నాయని చెప్పి వారు సగౌరవంగా రాజీనామా చేసి దిగిపోయారు. ఈ యొక్క ప్రెసిడెంట్ గారు దాసరి శ్రీని గారు నన్ను ఎమ్మెల్యే గారు ఎక్కించారు. ఎమ్మెల్యే గారు చెప్తేనే దిగుతాను నేను, లేకపోతే ఇక్కడ దిగే పరిస్థితి లేదని ఆయన భీష్మించి కూర్చుంటే ఇక్కడ లారీ ఓనర్లే అనరాని మాటలు అంటూ ఇక్కడ మరి ఆయన పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ 100 మంది లారీ యజమానులు మేము ఉన్నాం. ఏ ఒక్క 10 మంది కూడా ఆయన కావాలని కోరుకోవట్లేదు. మేము అడిగేదల్లా ఏమడుగుతాం, ఇక్కడ లారీ యజమానులు మేము ఉన్నాం, మమ్మల్ని కాదని మీరు ఎలాగ వ్యవహారం చేస్తారు? సరే మీ విషయానికి వచ్చి ఇక్కడ రండి సభ్యులారా, నేను మిమ్మల్ని మీకు సేవ చేద్దాం అనుకున్నాం. ఏ 10 మంది ఏ 100 మంది మేము ఈతోటి ఏకగ్రీవం పెంచినా మేము దానికి కట్టుబడి ఉంటాం. 100% ఒక్కడు కూడా మీ తరఫున లేకుండా మీరు మాకు వద్దు బాబంటే మీరు భీష్మించి కూర్చొని పోలీసు వారి వ్యవహారంతో మీరు ఇలాగ మా మీద అంజీక్రాంతంగా మా మీద ఎక్కి వ్యవహారం చేయడం ఇది ఏ రకంగా సమస్య కాలేదు. ఇప్పటికైనా సరే మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు కొండబాబు గారు స్పందించి మాకు తగ్గ కార్యాచరణ ఈ రోజు వారు స్పందించి వారి సమక్షంలో మాకు తక్షణమే ఇది మాకు నూతన వర్గ బాడీని ఏర్పాటు చేస్తారని వారిని కోరుకుంటూ
మీ అందరికీ సెలవు ఇస్తున్నాం. నా పేరు రామకృష్ణ యాదవ్ అండి. 45 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఇదే యూనియన్ మీద జీవనం కొనసాగించారు. ఆయన తర్వాత నేను ఇదే యూనియన్లో జీవనం కొనసాగిస్తున్నాను. కానీ ఇప్పుడున్న లారీ ఓనర్ల పరిస్థితి అదో విధంగా మారింది. దానికి కేవలం ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యే గతంలో 6 నెలల్లో బాడీని ఎక్కించిన తర్వాత ఆ బాడీ బాలిస్తారాజ్యంగా చేయడం, రోడ్లు వాళ్ళకి నచ్చినట్టుగా కోరుకోవడం, మాకు రోడ్లు లేకుండా చేసేసి చాలా ఇబ్బందులు గురి చేశారు. దానివల్ల మా లారీ ఓనర్లందరూ కూడా ఆ బాడీని రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని నియమించుకుందామని ప్రయత్నంలో ఉన్నామండి. లోడ్లు కూడా పక్కదో పట్టించేస్తారు. యూనియన్ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ప్రధానంగా దింపడానికి ప్రధానంగా రీజన్ ఏంటి? వాళ్ళు సొంత లోడ్ పోలీసుకుంటారండి. మా యూనియన్ సంబంధం లేకుండా ఒక లోడ్ ఒక దిక్కుని చెప్పి ఇంకో దిక్కుని కోరుకోవడం, ఇవన్నీ చేసి లారీ ఓనర్లకు లోడ్ లేకుండా చేసేసి యూనియన్ యొక్క సొమ్ముని మొత్తం వాళ్ళ సొంత దానికి వినియోగం చేసుకుని సొంత ఖర్చులకు వాడుకుంటారండి. లారీ వేస్తే తిరిగి పరిస్థితి లేదు.